హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం లంచ్ కోసం ఎంతో ఈజీగా అలాగే క్విక్గా టేస్టీగా ఉండే టొమాటో రైస్ చేసుకునేద్దాం. ఇక్కడ నేను టొమాటో రైస్ కోసం ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా చూపించిన విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో వేస్తేనే త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా రెండుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి బాగా వేగుతుంది, అలాగే టొమాటో రైస్లో మనం తినేటప్పుడు పచ్చిమిర్చి మధ్య మధ్యలో పంటి కింద పడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటాను కాబట్టి నాకు 3 టొమాటోస్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు టొమాటోస్ అనేవి ఎన్ని కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ 1 గ్లాస్ కాబట్టి 3 టొమాటోలు కరెక్ట్గా సరిపోయాయి. సో టొమాటోలు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో టొమాటోలు అనేవి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల టొమాటోలు ఆయిల్లో వేస్తూనే త్వరగా వేగిపోయి అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నామంటే త్వరగా వేగవు, అలానే పచ్చివాసన అలానే ఉంటుంది. సో టొమాటో రైస్ టేస్ట్ అనేది అంతగా బాగుండదు. కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకునేద్దాం. నేను రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి నేను రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. మీరు ఎందులో చేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్ ఇంతే క్వాంటిటీతో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల టొమాటో రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఆయిల్ నెయ్యి అంతా వేడైన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ స్పైస్ అనేవి వేసుకునేద్దాం. బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, అలానే ఒక అనాస పువ్వు వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసుకునేద్దాం. ఇప్పుడు టొమాటో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఒకసారి కలిపి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కొద్దిగా టొమాటోలు మగ్గనివ్వాలి. చూసారుగా, టొమాటోలు ఇలా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదో ఇలా చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు కూడా వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నాకైతే 1.5 స్పూన్ సాల్ట్ పట్టింది. మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేద్దాం. వాటర్లో నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే మెతుకు అతుక్కోకుండా అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. సో తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి స్టవ్ మీదే.
సో చూసారుగా ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాయి, బాగా బాయిల్ అవుతున్నాయి. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ గిన్నె తీసి రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. రైస్ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ స్విచ్ అనేది ఆన్ చేసుకునేద్దాం. కొద్దిసేపు తర్వాత మన ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ ఈజ్ రెడీ. ఇప్పుడు టొమాటో రైస్లోకి పెరుగు చట్నీ కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా పెరుగు తీసుకుందాం. అలాగే ఇందులో కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, తురుముకున్న క్యారెట్, అలాగే సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ అనేది ప్యూర్లీ ఆప్షనల్. నాకు పెరుగు చట్నీలో క్యారెట్ ఉంటే ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. సో ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ అండ్ పెరుగు చట్నీ రెడీ. ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్.